నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ గీతా కుమారి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు అధిక యూరియా వాడకం వలన వచ్చే నష్టాలను, వరిలో వచ్చే చీడపీడల గురించి, వాటి యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. అదేవిధంగా నానో యూరియా, నానో డీఏపీ వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి చల్లా కళారాణి మాట్లాడుతూ రైతులందరూ ఈ పంట నమోదు చేయించుకోవాలని కోరారు. యూరియా అవసరమైన మోతాదులోనే ఉపయోగించాలని రైతులకి ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి రమేష్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారి రామకృష్ణ, వ్యవసాయ సహాయకులు నాగేంద్ర, యశోద రైతులు పాల్గొన్నారు. మీరు 2 సీజన్లు పైరు వేసుకుంటున్నాం కాబట్టి భూమిని ఖాళీగా లేకుండా మనం పైరు సాగు చేసుకుంటున్నాం కాబట్టి భూమిలో కొంత కూడా సారం తక్కువ అయ్యేదానికి అవకాశాలు ఉంటుంది. సింగిల్ క్రాప్ వేసే దగ్గర కూడా ఎప్పుడైనా రేపు వర్షాకాలం అక్టోబర్లోనూ మేజర్ క్రాప్ వేస్తారు కాబట్టి సింగిల్ క్రాప్ వేసే దగ్గర అయినా కూడా ఎప్పుడు ఏ సీజన్లో మీరు వరి వేసుకున్నా కానీ ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎందుకు అని అంటే తర్వాత వచ్చేటువంటి తెగుళ్ళ దగ్గర నుంచి, పురుగు దగ్గర నుంచి కొంతవరకు కూడా కాపాడుకోవడానికి, పైరుని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కార్బనిజం మందు విన్నారు కదా, బాగా వాడుకుంటారు. కార్బనిజం మందుతోటి పొడి విత్తన సిద్ధ అయితే మాత్రం కేజీ విత్తనానికి 3 గ్రాములు చొప్పున, లేదు తడి విత్తన సిద్ధ అయితే మాత్రం లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున 20 కేజీలకి 20 గ్రాములు క్రమంలో కలిపేసి విత్తనాలు వేసేసుకొని 24 గంటలు నానబెట్టుకొని 24 గంటలు మండి కట్టుకున్న తర్వాత విత్తనాలు చల్లుకోగలిగితే మొదట్లో తొలి దశలో వచ్చేటటువంటి పురుగు తెగుల నుంచి చాలా వరకు తగ్గించేసుకుంటాం. ఇప్పుడు ఆకుచుట్టు పురుగు అని అంటున్నాం. మొట్టమొదటిగా ఆకుచుట్టు పురుగు అనేది లార్వాలు చిన్నవిగా ఉండి ఆకుల మధ్యలో ఉండి లోపల ఉన్నటువంటి ఆకులు మీద ఉన్నటువంటి పత్ర పెద్దాలంతా కూడా అది గీకి తినేయడం వల్ల కూడా చారలుగా తెల్లని చారలు ఏర్పడుతుంది. కుల్లూరు గ్రామానికి కుల్లూరు 1, 2 కలిపి యూరియా వస్తుంది. ఈరోజు సాయంత్రం లోపల ఇక్కడికి యూరియా రావడం జరుగుతుంది. లాస్ట్ కోట కింద ఇప్పుడు యూరియా తెప్పిస్తున్నాము. సో రైతులందరూ కూడా ఆ వచ్చినటువంటి యూరియాని ఇంతకు ముందు తీసుకున్న రైతులే మళ్ళా తీసుకోకుండా ఎవరికి అవసరమో ఇప్పుడు ఖచ్చితంగా ఆ రైతులు తీసుకొని ఆ యూరియాని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు యూరియా తోటి నానో యూరియా అనేది కూడా ప్రతిసారి లోడ్ వచ్చేటప్పుడు ఒక బాక్స్ ఇక్కడ ఉన్నటువంటి విఏఏకి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రైతులకి నానో యూరియా యూజ్ చేయడం కూడా అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు మనం 3, 4, 5 స్ప్రేలు టైంలో మనం యూరియా వాడే బదులు ఒకసారి ఆ నానో యూరియా స్ప్రే చేస్తే ఆ యూరియా మళ్ళీ మామూలుగా వాడకుండా సరిపోతుంది. మామూలుగా యూరియా కంటే కూడా నానో యూరియాని మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటాం. మీరు స్ప్రే చేసినట్లయితే మొక్క మొత్తం వేస్టేజ్ కాకుండా పూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ పండించే పంట వరి కాబట్టి వరిలో కలుపు నివారణ, సస్యరక్షణ చర్యలు, అదేవిధంగా నార్మల్ యాజమాన్యం గురించి, మరి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం గురించి విచ్చలవిడిగా మోతాదుకు మించి కనుక ఎరువులు ఉపయోగించినట్లయితే అవంతా కూడా చీడపీడలకు ఆవాసాలుగా తయారయ్యి రైతుకు ఖర్చు భారం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి విపులంగా తెలియజేయడం జరిగింది. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కనుక. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.